99 టీవీ నేను సంజన. డిసెంబర్ 31 అనగానే చాలా మందిలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా మందు బాబులైతే ఈ రోజు కోసం ఏడాది నుంచి ఎదురు చూస్తున్నట్లు ప్రవర్తిస్తారు. సంవత్సరం ముగుస్తోందన్న భావన, కొత్త ఏడాదికి స్వాగతం పలకాలన్న ఆలోచన కలిసి డిసెంబర్ 31 ను వారికి ఒక పెద్ద పండుగలా మార్చేస్తాయి. వైన్ షాపుల దగ్గర అయితే మామూలు సందడి ఉండదు. 4 రోజుల ముందు నుంచే ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఎంత స్టాక్ పెట్టుకోవాలి అన్న లెక్కలు మొదలవుతాయి. సాధారణ రోజుల్లో కనిపించని ఆత్రత డిసెంబర్ 31 దగ్గర పడే కొద్దీ పెరుగుతుంది. స్నేహితుల మధ్య ఫోన్ కాల్స్, వాట్సాప్ గ్రూపుల్లో ప్లానింగ్లు, ఎక్కడ పార్టీ చేసుకోవాలి, ఎవరింట్లో కలవాలి అనే చర్చలు జోరుగా సాగుతాయి. డిసెంబర్ 31 రాత్రి వచ్చేసరికి మందుబాబుల హుషారు పూర్తి స్థాయికి చేరుతుంది. పాటలు, డాన్సులు, కేకలు, హంగామా అన్నీ కలిసి రాత్రిని మరింత కలర్ఫుల్ గా మార్చేస్తాయి. కొందరికి ఇది కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే అయితే, మరికొందరికి ఏడాది పొడవునా వచ్చిన కష్టాలు, నిరాశలను మద్యం మత్తులో మర్చిపోవాలన్న ప్రయత్నంగా మారుతుంది. కొత్త ఏడాది నుంచి జీవితం మారిపోతుందన్న ఆశ కూడా ఈ మత్తులో కలిసి ఉంటుంది. అయితే ఈ హుషారు కొన్నిసార్లు హద్దులు దాటుతుంది. మితిమీరి మద్యం తాగడం వల్ల రోడ్డు ప్రమాదాలు, గొడవలు, కుటుంబాల్లో కలహాలు చోటు చేసుకుంటాయి. పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు నిర్వహించడం ఇదే రోజున ఎక్కువగా కనిపిస్తుంది. ఆనందంగా మొదలైన వేడుకలు చివరికి విషాదంగా మారిన ఘటనలు కూడా ప్రతి ఏడాది వార్తల్లో వినిపిస్తూనే ఉంటాయి. ఇక తాజాగా తెలంగాణలో నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని అదే సమయంలో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలనే ఉద్దేశంతో మద్యం విక్రయాల సమయాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31 రాత్రి జరిగే వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూనే నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరించింది. ప్రతి ఏడాది డిసెంబర్ 31 వస్తుందంటే చాలు కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు యువత, కుటుంబాలు, స్నేహితులు గుంపులుగా బార్లు, క్లబ్లు, హోటళ్లు, పర్యాటక ప్రాంతాల వైపు తరలి వెళ్తూ ఉంటారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా మద్యం విక్రయాల సమయాన్ని పెంచింది. సాధారణంగా రాత్రి 10కే మూసే వైన్ షాపులకు డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు విక్రయాలు కొనసాగించేందుకు అనుమతిచ్చింది. అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్లు, క్లబ్లు, పర్యాటక ప్రాంతాల్లోని హోటళ్లకు అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం సరఫరా చేసుకునే వెసులుబాటు కల్పించింది. అనుమతి పొందిన న్యూ ఇయర్ ఈవెంట్లకు కూడా 1 గంట వరకు సమయం కేటాయించారు. ఈ నిర్ణయంతో హోటల్, టూరిజం రంగాలకు కొంత ఊరట లభించినప్పటికీ వేడుకల పేరుతో చట్టాలను అతిక్రమించేందుకు మాత్రం ఎలాంటి అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు ఆనందంగా వేడుకలు జరుపుకోవాలి, కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించకూడదు అన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు, ఎక్సైజ్ శాఖ, ఎన్ఫోర్స్మెంట్ విభాగం అప్రమత్తమయ్యాయి. పబ్బులు, బార్లు, క్లబ్లలో డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపుతున్నారు. డ్రగ్స్ వినియోగాన్ని వెంటనే గుర్తించేలా అత్యాధునిక టెస్టింగ్ కిట్లను కూడా సిద్ధం చేశారు. నిమిషాల్లోనే ఫలితాలిచ్చే ఈ కిట్లతో అనుమానితులపై తనిఖీలు నిర్వహించనున్నారు. నగరం అంతటా కూడా ముఖ్య కూడళ్లు, ప్రధాన రహదారులపై భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు, కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాహనదారులు ముందుగానే డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్ సర్వీసులను వినియోగించాలని సూచించారు. ఒక్క రాత్రి ఆనందం కోసం జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని పోలీసులు ప్రజలను కోరారు. అదే సమయంలో పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించే డ్యూటీ పెయిడ్ కానీ మద్యంపై కానీ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. నాటుసారా, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలపై స్పెషల్ టీంలు దాడులు నిర్వహించనున్నాయి. అక్రమ మద్యం విక్రయాలు, నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా సాగేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. మద్యం విక్రయాలే కాకుండా ఈవెంట్ల నిర్వహణలో కూడా ధ్వని కాలుష్యంపై ఆంక్షలు విధించింది. ఈవెంట్లలో వినియోగించే సౌండ్ సిస్టమ్స్ నిర్ణీత డెసిబుల్స్ పరిమితికి లోబడి ఉండాలని ఆదేశించింది. అర్ధరాత్రి 1 గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ శబ్దాలతో సంగీతాన్ని ప్లే చేయరాదని స్పష్టం చేసింది. నివాస ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించేవారు పొరుగువారికి ఇబ్బంది కలగకుండా బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని శబ్దం, గందరగోళం తగ్గించాలని కోరారు. కొత్త సంవత్సరం ఆనందంగా ప్రారంభమవ్వాలంటే ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకుని వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.